11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. దయచేసి గమనించండి. చదువు వచ్చినటువంటి వారు బిగ్గరగా గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వ్యాఖ్యానికి వినబడదు. పక్కన ఎవరైనా నిద్రపోతా ఉన్నా కూడా వారిని మేల్కొల్పే ప్రయత్నం చేయండి. చాలామంది తూగుతూ ఉన్నారు అప్పుడే. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనమందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనమందరం కలిసి చదువుకుందాం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాము. మా ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, జీవాధిపతి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమును బట్టి స్తోత్రములు. నీ దయా కనికరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చూస్తుంటున్నా. ఈ రీతిగా మొదటి సెక్షన్ ఆరాధనలో ప్రభు మీరు ఇంతవరకు సహాయపడుతూ వచ్చిన అనేక ప్రేమ కొరకై స్తోత్రాలు. తిరిగి రెండవ సెక్షన్లో కూడా ప్రభా బలహీనరాల్ని, నిష్ప్రయోజకురాల్ని ప్రభా నా తండ్రి నిజంగా ప్రభా ఎట్టి బలహీనతతో బాధింపబడుచున్నాను ఎరిగినటువంటి గొప్ప దేవుడవు కనికరించుమని ప్రభా భయమును ఆందోళనను మీరే తీసివేసి నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవలసిందిగా హృదయమారంభంను స్తుతించుకొని చూస్తుంటున్నాను. కనికరించండి. సంపూర్ణంగా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవలసిందిగా హృదయమారంభంను స్తుతించుకొని చూస్తుంటున్నాను. దయగలిగినటువంటి గొప్ప తండ్రి, నిజంగా మీరు ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశము నా జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా అట్టి ప్రభా బలమైనటువంటి పాత్రగా మీరే నన్ను వాడుకొని నీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రార్థించుకొని చూస్తుంటున్నాను. దయామయుడమైనటువంటి గొప్ప దేవ, నీకే వందనములు చెల్లించుకొని చూస్తుంటున్నాను. నిజముగా ప్రభా ఈ దినము ఈ క్షణము నేను ఏమై ఉంటున్నానో అది కేవలం నీ యొక్క కృప వలన అయినందులకై కూడా హృదయమారా మేము ఆరాధించుకొని చూస్తుంటున్నాను. లెక్కకు తక్కువే ప్రభా. నా ముందున్నటువంటి వారి కంటే కూడా ఏ విషయంలో కూడా ఎన్నికైనటువంటి దానను కాకపోయినప్పటికీ ప్రభా నా తండ్రి నిజముగా నీ యొక్క ప్రణాళిక మేరకు జగత్ పునాది వేయబడకమునుపే క్రీస్తులో మీరు నన్ను ఏర్పరచుకుంటూ వచ్చిన నీ యొక్క ఉద్దేశం కొరకై నీ యొక్క ఏర్పాటు కొరకై వందనములు చెల్లించుకొని చూస్తుంటున్నాను. దయగలిగినటువంటి గొప్ప తండ్రి, చదవబడిన లేఖన భాగములను బట్టి కూడా స్తోత్రములు. దయతో జ్ఞాపకం చేసుకుంటూ రండి. విరిచి వడ్డించుటకు చేతగానటువంటి బలహీనరాల్ని ప్రభా నన్ను మీరే సంపూర్ణంగా జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మ ద్వారా అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరచుము. తాను పంపిన వానికి కొలతలేని ఆత్మను అనుగ్రహింపగల శక్తి కలిగినటువంటి గొప్ప దేవ, నీ యొక్క పునరుత్థాన శక్తిని కోరుకొని చూస్తుంటున్నాను. నీ ఆత్మాభిషేకాన్ని కోరుకొని చూస్తుంటున్నాను. దయగలిగినటువంటి గొప్ప తండ్రి, నిజముగా ప్రభా నా తండ్రి ఎక్కడ నేననే స్వభావం లేకుండా కనబడకుండా కేవలం మీరు మాత్రమే కనబడవలసిందిగా ప్రార్థించుకొని చూస్తుంటున్నాను. దేవా కనికరించండి. దేవా మీరు ఇచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై కూడా స్తోత్రములు చెల్లించుకొనుచు ఇంత మంచి దేవునికి ప్రభా నా కొరకై మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేస్తూ వచ్చినటువంటి నా దేవునికి నా కొరకై ప్రభా తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘముగా ప్రభా మీ రక్తం ఇచ్చి ప్రభా మీరు అనుగ్రహింపజేస్తూ వచ్చినటువంటి సంఘం కొరకై స్తోత్రములు. సంఘంలో నన్ను కూడా ఒక అవయవంగా చేస్తూ వచ్చిన అనేక ప్రేమ కొరకై కూడా వందనములు చెల్లించుకొనుచు ఇంతగా ప్రేమించినటువంటి నా దేవునికి నా జీవితకాలం అంతయు కూడా ఆరాధించి గణపరిచినప్పటికీ నీ రుణస్త్రాలను ఒప్పుకొనుచు యేసుక్రీస్తు నామంన ప్రార్థించి అతి వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మనము చదువుకున్నటువంటి లేఖన భాగాలు కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారని మనం చదువుకుంటూ వచ్చినాం. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఇందాక అక్క చెప్తూ వచ్చింది, బలహీనమైన ఘటమైనప్పటికీ దేవుడు త్రోసిపుచ్చలేదన్నమాట. బలహీనమైన ఘటమైనప్పటికీ
దేవుడు త్రోసిపుచ్చలేదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉన్నత ఉద్దేశము ఆయన నెరవేర్చుకోవడానికి ఇష్టం కలిగినటువంటి దేవుడు అన్నమాట. అలాగే నేను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక కుటుంబాన్ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. ఒక కుటుంబాన్ని పరిచయం చేయాలని. అయితే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు, ఆ కుటుంబంలో ప్రభు యొక్క ఏర్పాటు, ప్రభు యొక్క ఉద్దేశము ఏంటో మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చినాం. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కుటుంబములారా అని 2 సార్లు రాయబడుతూ వచ్చింది. ఇంకా కుటుంబము అని 118 సార్లు రాయబడుతూ వచ్చింది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు చాలా కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు అన్నమాట. అయితే ప్రభు యొక్క ఏర్పాటు కలిగినటువంటి ఒక కుటుంబాన్ని దేవుడు మన ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు, 5వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. 2వ వచనం నుండి ఆదికాండము 28వ అధ్యాయము 2వ వచనం నుండి 5వ వచనం వరకు మార్చి చదువుకున్నాం. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి, ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానంనకును అబ్రహాంనకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి, ఇక్కడ యాకోబు అనగా ఇస్సాకు రిబ్కాల యొక్క కుమారుడైనటువంటి యాకోబు, వీరి ముగ్గురి మధ్య జరిగినటువంటి సంభాషణను మనము ఇంతవరకు చదువుకుంటూ వచ్చినాం. పై వచనాలలో అనగా 27వ అధ్యాయంలో జరుగుతూ వచ్చినటువంటి సిచ్యువేషన్ బట్టి ఇస్సాకు రిబ్కాలు ఏం చేస్తూ వచ్చినారంటే యాకోబుతో చెప్తూ వచ్చినారు, నీ అన్నైనటువంటి ఏశావు నిన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటే కూడా నీ అన్న ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తాడు. అప్పుడు మేము ఏమవుతుందంటే ఒకడే కుమారుని కలిగి ఉంటాం. ఎందుకంటే రిబ్కాకి యాకోబు అంటే చాలా ఇష్టం అన్నమాట. రిబ్కాకి యాకోబు అంటే చాలా ఇష్టం. అలాగే ఇస్సాకు కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే తన కుమారుని పిలిచి చెప్తూ వచ్చినాడు, నీ తల్లికి తండ్రి అయినటువంటి బెతూయేలు ఇంటికి వెళ్ళి నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వారి కుమార్తెలలో అనగా లాబాను యొక్క కుమార్తెలలో ఒకతిని వివాహం చేసుకోమని చెప్పి యాకోబును పంపివేస్తూ వచ్చినారనమాట. పంపివేస్తూ వచ్చినటువంటి సందర్భంలో యాకోబు ఇంట్లో నుండి బయలుదేరి వెళ్తూ వచ్చినాడు. చిన్న కుమారుడు కదా, చాలా గారాభంగా పెరుగుతూ వచ్చినాడు అనమాట. అయితే ఒక్కసారిగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళేసరికి తను ఎలా ఉన్నాడంటే దిక్కుతోచినటువంటి విధానంలో ఇంట్లో నుండి పరుగెడుతూ వచ్చినాడు అనమాట. ఇంట్లో ఉంటే ప్రాణభయం వాళ్ళన్న వచ్చి ఎక్కడ చంపివేస్తాడో ఏమోనని. అందుకని ఏం చేస్తూ వచ్చినాడంటే యాకోబు అక్కడ నుండి వెళుతూ వచ్చినాడు. ఇప్పుడు యాకోబు అనుకోవచ్చు, నేను నా తల్లిదండ్రుల యొద్ద నుండి బయటికి వస్తూ వచ్చినాను, నాకు వేరొక దిక్కు వేరొక ఆధారం లేదు, దేవుడు కూడా నన్ను చేయి విడిచిపెడతాడేమో అన్నటువంటి ఆలోచన యాకోబుకి. అందుకే చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయం
దయచేసి మీ పక్కన ఉన్న వాళ్ళని గమనించండి, నిద్రపోతూ ఉన్నారు. 43వ అధ్యాయము 1వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యాకోబుతో దేవుడు సెలవిచ్చుచుండినటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలు, నేను నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. అంటే యాకోబు ఉండినటువంటి నిస్సహాయ స్థితిలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం అన్నమాట. చాలాసార్లు దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా చాలా నిరుత్సాహాన్ని ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. ఎవరైనా మనల్ని చూసినప్పుడు మనలో అంత దైవికమైనటువంటి కళ, దైవికమైనటువంటి నడిపింపు ఉండదన్నమాట. ఎలా ఉంటుందంటే చిరాగ్గా మొహమంతా చిన్నబుచ్చుకొని కనబడుతూ ఉంటామన్నమాట. అయితే యాకోబుకి దేవుడు సెలవిచ్చుచుండినటువంటి మాట ఏంటంటే, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని అంటా ఉన్నాడు. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో ఎవరైనా బలహీనమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే దయచేసి గమనించండి, దేవుడు మనల్ని మరిచిపోయేటువంటి దేవుడు కాదనమాట. చూడండి, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయం. నూట 15వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 115వ అధ్యాయము 115వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చదువుదాం. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీలను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. కాబట్టి ఆయన మనల్ని మరచిపోయేటువంటి దేవుడు కాదనమాట. మర్చిపోయేటువంటి దేవుడు కాదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఈ మధ్యాహ్న కాల సమయమందు కలిగి ఉంటా ఉన్నామన్నమాట. అయితే యాకోబు యొక్క జీవితంలో తన తల్లిదండ్రులు చెప్పినటువంటి రీతిగా ఇంట్లో నుండి బయలు వెళుతూ వచ్చినాడు. బేర్షెబా నుండి హారాను మార్గం వైపు వెళ్తూ వచ్చినాడు. వెలుచుండినటువంటి సందర్భంలో తనకు రాత్రి అయిపోయింది. నిద్ర పట్టినప్పుడు రాయిని తలగడగా చేసుకొని ఏం చేస్తూ వచ్చినాడంటే నిద్రపోతూ వచ్చినాడు. ఆ నిద్రలో ఏం చేస్తూ వచ్చినాడు, ఒక కలగన్నాడు. కలగనినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపుతూ వచ్చినాడు అనమాట. భూమికిని ఆకాశంనకును నిచ్చెన వేయబడినటువంటి సందర్భాన్ని యాకోబు ముందు దేవుడు ఉంచుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాకోకుండా దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. యాకోబు నిద్ర తెలిసి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని చాలండి, దేవుడు ఈ స్థలమందు ఉన్నాడని చెప్పి యాకోబు గ్రహించుతూ వచ్చినాడనమాట. గ్రహించిన తర్వాత అక్కడ ఒక రాయిని తీసుకొని నిలవబెట్టి దాని మీద నూనెను పోసి ఒక స్తంభముగా నిలుపుతూ వచ్చినాడు. నిలుపుతూ వచ్చిన తర్వాత ఆ స్థలానికి బేతేల్ అని పేరు పెడుతూ వచ్చినాడు అనమాట. బేతేల్ అని పేరు పెట్టిన తర్వాత అక్కడ ఒక తీర్మానం చేసుకున్నాడు యాకోబు. ఏంటంటే,
అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయిండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని బ్రొక్కుకొనెను. కాబట్టి నేను వెళ్ళు ప్రతి స్థలంలో నువ్వు కాపాడుతానన్నావు కదా, కాబట్టి నేను కూడా ఒక తీర్మానం చేసుకుంటా ఉన్నానని చెప్పి యాకోబు ఒక తీర్మానం చేసుకున్నాడనమాట. నేను మళ్ళీ నా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు క్షేమంగా వచ్చినట్లు నువ్వు నాకు దయచేసిన ఎడల నేను నీకు 10వ వంతు ఇస్తాను. ఎట్లా 10వ వంతు అంట? ఏమని అడుగుతూ వచ్చినాడు? తినుటకు ఆహారంను ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. ఇది సాధారణంగా మనిషి జీవితంలో ప్రతి మనిషి కోరుకునేటువంటి సందర్భం అన్నమాట. ప్రతి మనిషి కోరుకునేటువంటి సందర్భం. అలాగే యాకోబు కూడా అడుగుతూ వచ్చినాడు, అప్పుడు నేను నీకు 10వ వంతు ఇస్తాను అనేసి. తర్వాత అక్కడ నుండి హారాన్లో ఉన్నటువంటి తూర్పు వైపుకు బయలువెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది గొర్రెల కాపర్లు తనకు ఎదురుపడతారనమాట. ఎదురుపడినప్పుడు ఏం చేస్తాడంటే వాటర్ అందుకున్నాను. ఎదురుపడినప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అడుగుతాడు, నేను ఇట్లా పలానా వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నాను, లాబాను మీకు తెలుసా, మీకు పరిచయమేనా అని అడుగుతాడనమాట. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మాకు తెలుసు, ఆయన మాకు చాలా బాగా పరిచయము ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్తారు, అదిగో చూడు, తూరాన లాబాను యొక్క కుమార్తె అయినటువంటి రాహేలు గొర్రెలను మేపుకుంటూ ఇటువైపుగా వస్తూ ఉందని చెప్తాడనమాట. చెప్తూ వచ్చినప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే చాలా సంతోషపడతాడు. ఎందుకు? చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దేవుని దగ్గర ఒక వడంబడిక చేసుకున్నాడనమాట. దేవుడు ఏమో నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడై ఉంటాను అని చెప్తూ వచ్చినాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను కాపాడుతానని చెప్తాను. అలాగే యాకోబు కూడా దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు, నేను నా తండ్రి ఇంటికి క్షేమంగా వస్తే నేను కూడా నీకు 10వ వంతు చెల్లించుతానని చెప్పి తీర్మానం చేసుకున్నాడు. వెళ్తున్నటువంటి సందర్భంలో తను ఎవరి కోసమైతే వెళ్తున్నాడో, ఎక్కడికైతే వెళ్తున్నారో వాళ్ళే ఎదురైనప్పుడు ఎలా ఉందంటే యాకోబుకి చాలా సంతోషం అనిపించింది. చాలా సంతోషం అనిపించినప్పుడు అక్కడ రాహేలు ముఖము యాకోబు, యాకోబు యొక్క ముఖము రాహేలు, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ వచ్చినారు. రక్త సంబంధికులు కదా, ఒకరినొకరు చూసుకునేసరికి ఎక్కువగా ఆప్యాయత ఏర్పడతా వచ్చింది. నేను ఎవరి కోసం అయితే వెతుకుతున్నానో వాళ్ళే నాకు ఎదురైతూ వచ్చినారు కదా, ఇంకా నేను ఎక్కువగా ప్రయాసపడవలసింది లేదు, ఎంతో దూరము వెళ్ళవలసింది లేదు అని చెప్పి యాకోబు చాలా సంతోషిస్తూ వచ్చినాడు. యాకోబుని చూసినప్పుడు రాహేలు కూడా చాలా సంతోషపడతా వచ్చిందనమాట. సంతోషపడిన తర్వాత అక్కడ యాకోబును రాహేలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందనమాట. వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ వచ్చినప్పుడు అక్కడ లాబాను యాకోబును చూసి కౌగిలించుకొని, నీవు నాకు రక్త సంబంధివి కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చినావు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఒక నెల రోజులు యాకోబు ఆ ఇంట్లో కొలువు చేస్తాడనమాట. ఒక నెల రోజులు యాకోబు ఆ ఇంట్లో కొలువు చేస్తాడు. కొలువు చేయడానికి ముందు దేవుడు అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక ఉద్దేశం ఉందన్నమాట. దేవుడు యాకోబుని అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అని అంటే, తల్లిదండ్రులు దేనికి పంపుతూ వచ్చినారు? తల్లిదండ్రులు లాబాను కుమార్తెలలో ఒకతెను వివాహం చేసుకో, ఎందుకంటే ఏశావు వివాహం చేసుకున్నటువంటి స్త్రీల వల్ల మేమెంతో విసిగిపోయి ఉన్నాము, మమ్మల్ని వాళ్ళు ఆయాసపరుస్తూ ఉన్నారు, కాబట్టి నువ్వు వెళ్ళిపోయి లాబాను కుమార్తెలలో ఒకతెను వివాహం చేసుకోమని యాకోబును పంపివేస్తూ వచ్చినారు. అది తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం. అయితే ఇందులో దేవుని యొక్క ప్రణాళిక కూడా ఉందన్నమాట. దేవుని యొక్క
ప్రణాళిక కూడా ఉంది. ఏంటంటే యాకోబుకి భార్య కావాలని దేవుడికి కూడా తెలుసు అన్నమాట. యాకోబుకి భార్య కావాలని దేవుడికి కూడా తెలుసు. ఎందుకు తెలుసు అంటే ఇదే 28వ అధ్యాయంలో ఒక వాగ్దానం చూడండి. మనం ఇందాక చదువుకున్నటువంటి వాగ్దానం అన్నమాట. 15వ వచనంలో, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. కాబట్టి దేవుడు చెయ్యి విడుచుకోకుండా యాకోబును తోడుకొని పోతా ఉన్నాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక నెల రోజులైంది, కొలువు చేస్తూ వచ్చినాడు. తర్వాత లాబాను చెప్తూ వచ్చినాడు, ఏమనంటే, అయ్యా నువ్వెంతైనా నా చెల్లెలు కుమారుడు కావచ్చు, అయితే నువ్వు ఊరికే కొలువు చేయడము నాకు ఇష్టం లేదు. కాబట్టి నీకు నెలకి జీతం ఎంత కావాలని అడుగు, దాన్ని ఇస్తాను అని చెప్పి యాకోబుని అడుగుతూ వచ్చినాడు. అయితే యాకోబు చెప్తూ వచ్చినాడు, ఏమనంటే, నేను నీ చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నీ చిన్న కుమార్తె నిమిత్తము నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అని చెప్తాడనమాట. 7 సంవత్సరాలు కొలువు చేస్తానని చెప్తాడు. అప్పుడు కొలువు చేస్తానని చెప్పినటువంటి సందర్భంలో 7 సంవత్సరాలు అయిపోతాయి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, లాబాను తన పెద్ద కుమార్తెను అయినటువంటి లేయానిచ్చి వివాహం చేస్తాడనమాట. లేయానిచ్చి వివాహం చేస్తాడు. అయితే వివాహం చేసినట్టు తర్వాత యాకోబు ఆమె లేయా అని గ్రహించినప్పుడు లాబాన్ని అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను మోసం చేశావు? నేను రాహేలు నిమిత్తం కదా నీకు కొలువు చేసింది, అయితే నువ్వెందుకు నన్ను మోసం చేసినావు అని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు లాబాను చెప్తాడు, మా దేశ సాంప్రదాయం ఏమిటంటే పెద్ద కుమార్తెకు వివాహం అవ్వకుండా చిన్న కుమార్తెకి వివాహం చేయకూడదు. కాబట్టి అందుకే నేను నీకు లేయానిచ్చి వివాహం చేస్తూ వచ్చినాను. కాబట్టి నా చిన్న కుమార్తె నిమిత్తమై మరి ఒక 7 సంవత్సరములు కొలువు చేయమని చెప్తాడనమాట. మరి 7 సంవత్సరాలు కొలువు చేయని చెప్పినప్పుడు యాకోబు సంతోషంగా చేస్తాడు. ఎందుకంటే రాహేల్ అంటే ఇష్టం కాబట్టి తనకి కొద్ది దినాలుగా అగపడతా వచ్చినాయి అన్నమాట. కొద్ది దినాలుగా అగపడతా వచ్చినాయి. చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి గమనించండి, మీ పక్కన ఉన్నటువంటి వారు తూగుతూ ఉన్నారు, పక్కనున్న వాళ్ళు లేపండి. 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయెను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. కాబట్టి యాకోబు భార్య కావాలనని కొలువు చేసినాడు అనమాట. అంటే యాకోబు కష్టజీవి అనమాట. చాలా శ్రమపడేవాడు. తన భార్యను, తన యొక్క కుటుంబాన్ని పోషించుకునేటలో తన వంతు బాధ్యతగా తను ప్రయాసపడేవాడు అనమాట. అందుకే ఉద్యోగము పురుష లక్షణము అని అంటారు. అంటే పురుషులే ఉద్యోగం చేయాలా, స్త్రీలు చేయకూడదు అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా చేయొచ్చు, తప్పు కాదనమాట అది. అయితే ఏం చేస్తూ వచ్చినాడంటే యాకోబు తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చినాడనమాట. యాకోబు తన కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చినాడు. రాహేలు నిమిత్తము మరి 7 సంవత్సరాలు కొలువు చేస్తూ వచ్చినాడు. అప్పటికి 14 సంవత్సరాలు అవుతూ వచ్చిందనమాట. 14 సంవత్సరాలు అయిన తర్వాత పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందంటే, సామెతల గ్రంథము 18వ అధ్యాయం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. 18వ అధ్యాయము 22వ వచనం అందరం కలిసి చదువుకుందాం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? మేలు దొరికిందంట. తర్వాత యెహోవా వలన అనుగ్రహము పొందినటువంటి వాడు అనమాట. యెహోవా వలన అనుగ్రహం పొందినటువంటి వాడు.
ఎందుకంటే వివాహం నిమిత్తమై ఎవరైనా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వాళ్ళు వివాహం నిమిత్తమై ప్రార్థన చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన కలిగి ఉండాలన్నమాట. ఉపవాస ప్రార్థన. ఇంకొకటి ఏంటంటే దైవ చిత్తానుసారమైనటువంటి వివాహం కొరకై ప్రార్థన చేసుకోవాలి. దైవ చిత్తానుసారమైనటువంటి వివాహం కొరకై ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్న, దేవుని చిత్తం కాకోకుండా వివాహం చేసుకున్న ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ప్రతి మనిషికి ఏముంటుంది? ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. అయితే దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నారనుకోండి, ఆ బలహీనతను సహించుకునే శక్తి దేవుడు ఇస్తాడు. ఆ బలహీనతను సహించుకునే శక్తి దేవుడు ఇస్తాడు. ఒకవేళ దేవుని చిత్తం కాకోకుండా వివాహం చేసుకున్నామనుకోండి, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటే ఉండే బలహీనత కంటే దేవుని చిత్త ప్రకారం కాని వ్యక్తిని వివాహం చేసుకుంటే ఉన్న బలహీనత చాలా చిన్నది కావచ్చు. అయితే సహించుకోవడానికి మనకి ఎలాంటి శక్తి ఉండదన్నమాట. నీకు ఎవ్వరు సహకరించరు, ఒంటరి అయిపోతావు అన్నమాట. కాబట్టి దయచేసి గమనించండి. ఎవరైనా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరైనా దైవ చిత్తానుసారమైనటువంటి వివాహం చేసుకోవడానికి బలమైనటువంటి ప్రార్థనా జీవితము చాలా అవసరం అన్నమాట. యాకోబు ఒంటరి అయి పోరాడుతూ వచ్చినాడు, నిస్సహాయ స్థితిలోనికి వచ్చినాడు. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? యాకోబుకి భార్య దొరికిన వానికి మేలు కలిగనన్నట్లుగా మేలు చేయడానికి దేవుడు ఇష్టపడినాడు అన్నమాట. కాబట్టి ఒంటరి యొక్క ప్రార్థన అనేది చాలా అవసరం అన్నమాట. తర్వాత ఇదే యాకోబు వివాహమైన తరువాత ఇప్పుడు యాకోబుకి ఇద్దరు భార్యలు. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే చూడండి, ఆదికాండము 31వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం. 29వ అధ్యాయం. ఇక్కడ లేయా ద్వేషింపబడుట దేవుడు చూసినాడు అన్నమాట. లేయా ద్వేషింపబడుట దేవుడు చూసి ఏం చేస్తూ వచ్చినాడంటే ఆమెకి గర్భఫలం ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? గర్భఫలం ఇచ్చినాడు. రాహేలుకి ఇయ్యలేదన్నమాట. అయితే లేయాను చూసినటువంటి దేవుడు ఇక్కడ ఆమె అదే మాట చెప్తాదన్నమాట. రూబేనును కనుక ముందు ఏం చెప్తుందంటే చూడండి, 29వ అధ్యాయము 31, 32. నేను 31 చదువుతాను, మీరు 32 చదవండి. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. కాబట్టి లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. దేవుని పిల్లల జీవితాలలో ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏంటంటే ఎప్పుడూ ఎవరి చేతనో ఒకరి చేత ద్వేషించబడతా ఉంటామన్నమాట. అది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనమేమో విడిచిపెట్టాలనుకుంటాం, కానీ ద్వేషింపబడుట అనేది ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉంటుందండి. మనుషులు మనల్ని ఎంత ద్వేషిస్తారో దేవుడు మనకి అంత సమీపంగా ఉంటాడనమాట. మనుషులు ఎంత మనల్ని ద్వేషిస్తారో దేవుడు మనకి అంత సమీపంగా ఉంటాడు. అందుకే లేయాను దేవుడు చూస్తూ వచ్చినాడు. ప్రథమ కుమారుడిగా రూబేనును అనుగ్రహించుతూ వచ్చినాడు. తర్వాత నలుగురు కుమారులు, అంటే 30వ అధ్యాయానికి పైన లేయాకి నలుగురు కుమారులు, రూబేను, సిమ్యోను, లేవి, యూదా. కాబట్టి యూదాను కనినప్పుడు దేవుడు స్తుతి నొందదగినటువంటి వాడని యూదా అని పేరు పెడతా వచ్చిందనమాట. ఇప్పుడు లేయాను దేవుడు
చూస్తూ వచ్చినాడు. తన బాధను, తన మొరను విన్నాడు. తర్వాత ఆమె యొక్క కృతజ్ఞత స్వభావాన్ని కూడా దేవుడు చూసినాడనమాట. అందుకే నలుగురు కుమారులు. తర్వాత ఏం చేసిందంటే 30వ అధ్యాయం 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు మార్చి చదువుకుందాం. మీరు నిద్రపోతూ ఉన్నారు, అందుకు నేను ప్రతిసారి మార్చి చదువుకుందామని చెప్పవలసి వస్తూ ఉంది. మీ పక్కన ఉండే వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. అక్క చూడండి, చైర్లో కూర్చున్న వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు చూడండి, ఇటుపక్క. దయచేసి సిస్టర్స్ గమనించండి, మీ పక్కన ఉండినటువంటి వాళ్ళు నిద్రపోకుండా మేల్కొల్పే ప్రయత్నం చేయండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. ఇక్కడ మనము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూసుకుంటూ వచ్చినాం. అయితే 29వ అధ్యాయము 30వ వచనం నుండి లేయాకి నలుగురు సంతానం కలుగుతూ వచ్చినారనమాట. నలుగురు పిల్లలకి జన్మనిచ్చేటువంటి సందర్భంలో లేయా ప్రతి సందర్భంలో దేవుడు దేవుడు అన్నటువంటి పదము వాడుతూ వచ్చింది. దేవుడు లేకోకుండా ఆమె ఏమనుకునింది, ఒకచోట కూడా ప్రభువుని ఆరాధించకుండా ఉండలేదన్నమాట. కాబట్టి గర్భఫలం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం అన్నమాట. కాబట్టి దేవుడు ఇచ్చేది బహుమానం అన్నమాట. అయితే ఇక్కడ రాహేలు ఏమంటా ఉందంటే, తన అక్క యందు అసూయపడి యాకోబుతో అంటా ఉందన్నమాట. యాకోబుతో ఏమని అంటా ఉందంటే, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. అంటే యాకోబు గర్భఫలము ఇస్తే బ్రతుకుతాను, లేకుంటే నేను చచ్చిపోతాను అంటాం. అయితే కింది వచనంలో యాకోబు ఏమని చెప్తున్నాడంటే, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అని. కాబట్టి గర్భఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు అన్నమాట. అందుకే యాకోబు తన కుటుంబానికి ప్రతి సందర్భంలో చాలా బలహీనుడు. యాకోబు చాలా బలహీనుడు, మాటిమాటికి తప్పిపోయేటువంటి వాడు. అయినప్పటికీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం అన్నమాట. యాకోబు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఏం చెప్తా ఉన్నాడంటే, యాకోబు తన కుటుంబానికి ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటా ఉన్నాడు అన్నటువంటి సందర్భాన్ని నేర్పిస్తూ వచ్చినాడు అనమాట. మన కుటుంబాలలో కూడా చాలా పోరాటాలు ఉంటాయి, చిన్న చిన్న వాటికే కోపాలు, మనస్పర్ధాలు చాలా ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. ఊహించినటువంటి విధానంలో మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి సందర్భంలో ఏం వాడాలంటే, మన కుటుంబంలో వ్యక్తిగతంగా మన వంతు బాధ్యత మనం ఏం చేయాలంటే, దేవుడు ఉన్నాడు అన్నటువంటి సందర్భాన్ని మనము మాటికి వాడుతూ రావాలన్నమాట. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు వాడలేదనుకోండి ఆ పదాన్ని, ఇక ముందు వాడాలనుకుంటే, అబ్బో భక్తురాలు వచ్చిందని అనుకున్నా పర్వాలేదు, నిన్ను ఏమైనా అనుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు ఎలా ఉండాలంటే, ప్రతి సందర్భంలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి ఏదో ఒక విధానంలో ఆ పదాన్ని నువ్వు వాడుతూ రావాలన్నమాట. మన కుటుంబ జీవితంలో దేవుడు ఉన్నాడు అన్నటువంటి పదాన్ని, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు వింటా ఉన్నాలే అన్నటువంటి సందర్భాన్ని యాకోబు వాళ్ళ కుటుంబంలో నేర్పించుతూ వచ్చినాడనమాట. గర్భఫలం ఇవ్వకోకుండా నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఇచ్చేది దేవుడు కదా, నువ్వెందుకు అంత బాధపడతా ఉన్నావు అని రాహేలుకి చెప్తూ వచ్చినాడనమాట. చెప్తూ వచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చిందంటే, రాహేలు తన దాసి అయినటువంటి బిల్హాని ఇస్తూ వచ్చింది. సరే, నా అక్క వల్ల నాకెంతో అసూయ కలుగుతూ ఉంది, నేను ఎంతో బాధపడతా ఉన్నాను అని చెప్పి తన దాసి అయినటువంటి బిల్హాని ఇస్తూ వచ్చింది. బిల్హాకి కూడా 2 కుమారులు కలుగుతూ వచ్చినారనమాట. 2 కుమారులు, దాను, నప్తాలి.
2 కుమారులు కలుగుతూ వచ్చినారు. తర్వాత ఈ సందర్భాన్ని చూసి లేయా ఏం చేస్తూ వచ్చింది, తన దాసిని ఇస్తా వచ్చిందనమాట. తన దాసిని ఇస్తా వచ్చినప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ తనకి 2 కుమారులు అనమాట. 2 కుమారులు, గాదు, ఆషేరు అని 2 కుమారులు కలుగుతూ వచ్చినారనమాట. కలుగుతూ వచ్చిన తర్వాత ఏం చేస్తూ వచ్చిందంటే లేయా ఇంకా తనకి కానుపు ఉడిగిపోయింది ఇంకా అని ఫిక్స్ అయిపోయిందనమాట. అయిపోయినటువంటి సందర్భంలో తన ప్రథమ కుమారుడైనటువంటి రూబేను ఏం చేస్తూ వచ్చినాడంటే పుత్రదాత వృక్షపు పళ్ళు తీసుకొని వస్తూ వచ్చినాడు. ఆ పండ్లను చూసినటువంటి రాహేలు వాటి యందు ఆశ కలిగి ఏం చేస్తూ వచ్చిందంటే నాకు కావాలని అడుగుతూ వచ్చింది. కావాలని అడుగుతూ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కొంచెం సంభాషణ కలుగుతూ వచ్చినప్పుడు ఏమైపోతూ వచ్చిందంటే లేయా ఆ పండ్లను ఇచ్చేసి తన భర్తను కొంటా వచ్చింది. ఇంతవరకు యాకోబు కొన్నాడనమాట. జ్యేష్ఠత్వపు హక్కును ఎవరు కొన్నారు? యాకోబు కొన్నాడు. అయితే ఇప్పుడు యాకోబునే లేయా కొంటా వచ్చిందనమాట. అటువంటి పరిస్థితిలో యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే లేయా తనను కొనింది కాబట్టి లేయా దగ్గరికి వెళ్ళుట ద్వారా మళ్ళీ తనకి 3 సంతానము కలుగుతూ వచ్చినారు. ఎందుకు దేవుడు మళ్ళీ ఆ కుటుంబాన్ని అంతగా ఆశీర్వదించుతూ వచ్చినాడు అని అంటే వీరి యొక్క జీవితంలో, కుటుంబ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయన్నమాట. చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. మనం అనుకుంటాము నాకు వచ్చిందే కష్టము, నాకు వచ్చిందే బాధ అని అనుకుంటాం అన్నమాట. ఎవరేం చెప్పినా కూడా కొన్నిసార్లు ఆలకించేదానికి మనసు ఉండదన్నమాట. ఆలకించేదానికి మనసు ఉండదు. మన హృదయంలో ఫిక్స్ అయిపోయినటువంటి తలంపుల్నే మాటి మాటికి తలపోసుకుంటా ఉంటామన్నమాట. అయితే దేవుడు చూడండి ఎంత అద్భుతం చేస్తూ వచ్చినాడు లేయా జీవితంలో. కానుపు ఉడిగిపోయినప్పటికీ కూడా ప్రభు యొక్క ఏర్పాటు. ఎందుకు వీళ్ళు అంత పోటీపడి పిల్లల్ని కనాల్సినటువంటి అవసరం ఏముంది? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఇట్లాంటి స్త్రీలను ఎందుకు రాసి ఉంచినాడు? వీళ్ళని ఎందుకు మనం ఇప్పుడు తలపోసుకోవాలి అని అనుకుంటే చూడండి రూతు గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 11వ వచనం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇక్కడ రూతును అక్కడ ఉండినటువంటి ప్రజలు, బెత్లెహేంలో ఉండినటువంటి ప్రజలు ఆశీర్వదించుతూ వచ్చినాడు. బోయాజు చెప్తూ వచ్చినాడు, అయ్యా నేను ఈ రూతు అనేటువంటి మోయాబీరాల్ని వివాహం చేసుకోవాలనుకున్నాను, మీకు అందరికీ సమ్మతమే కదా, మీకు ఎవరికైనా అభ్యంతరం ఉందా అని అడుగుతూ వచ్చినప్పుడు అక్కడ ఉండినటువంటి ప్రజలు చెప్తూ వచ్చినటువంటి మాట అన్నమాట. ఏమని చెప్తూ వచ్చినారని అంటే మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేయడానికి దేవుడు రాహేలును లేయాను వాడుకుంటూ వచ్చినాడనమాట. ఇందులో చాలా మర్మం ఉంది. ఏంటంటే ఆ మర్మము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దేవుడు షారాను జ్ఞాపకం చేసుకొని ఇసాకుని ఇస్తూ వచ్చినాడు. రిబకాను జ్ఞాపకం చేసుకొని ఏషావును యాకోబుని ఇస్తూ వచ్చినాడు. తిరిగి రాహేలును జ్ఞాపకం చేసుకొని యోసేపును బెన్యామీనును ఇస్తూ వచ్చినాడు. అయితే వీళ్ళ ముగ్గురు కూడా తమ కుమారుల యొక్క వివాహము చూడలేదు. వీళ్ళ ముగ్గురు కూడా తమ కుమారుల యొక్క వివాహము చూడలేదన్నమాట. ఇసాకు యొక్క వివాహం శారా చూసిందా? 23వ అధ్యాయంలో తను దేవుని యొద్దకు పిలువబడతా వచ్చింది. 24వ అధ్యాయంలో ఇసాకుకు వివాహం అవుతూ వచ్చింది. తిరిగి యాకోబు యొక్క వివాహం కూడా అంతే. ఎక్కడో బయట వాళ్ళ మామవారి ఇంట్లో వివాహం చేసుకున్నాడు, అక్కడే పిల్లల్ని కంటా వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రణాళిక. ఇప్పుడు యాకోబు తల్లిదండ్రులు అనుకోవచ్చు యాకోబుతో, అయ్యా నువ్వు మా దగ్గరే ఉండు, నిన్ను చూడకోకుండా మేము ఉండలేము
అని అనుకోవచ్చు. అయితే దేవుని సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము అది కాదనమాట. దేవుని తన ఉద్దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు కొరకై యాకోబుని ఏం చేస్తూ వచ్చినాడు, బయటికి తీసుకొస్తా వచ్చినాడు. అందుకే అబ్రహాం గురించి రాయబడుతూ వచ్చింది, అతడు ఒంటరి అయి ఉండగా అతడు పెక్కుమంది అగునట్లు నేను అతనిని ఆశీర్వదించి తిని. కాబట్టి ఒంటరి యొక్క ప్రార్థన అనేది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఎంతైనా మనకి అవసరం అన్నమాట. అందుకే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, లేయాను రాహేలును ఇశ్రాయేలు వంశంను వృద్ధి చేయుట కొరకై దేవుడు వాళ్ళని వాడుకుంటూ వచ్చినాడు. ఇప్పుడు దేవుడు రాహేలును లేయాను వాడుకోలేదనుకోండి, ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల గురించి తలపోసుకునే వాళ్ళమే కాదు. ఎందుకంటే 12 గోత్రాల ప్రజలు ఎక్కడి నుండి వచ్చినారంటే వీరిద్దరి ద్వారానే వస్తూ వచ్చినాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం అర్థమైతే కూడా పరిశుద్ధ గ్రంథం అంతా అర్థమవుతుందంట. ఆదికాండం అర్థమైతే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా అర్థమవుతుందంట. అందుకే ఇక్కడ ఒక మాట రాస్తూ వచ్చినారు, ఏమనంటే 30వ అధ్యాయము, ఆదికాండం 30వ అధ్యాయము 30వ అధ్యాయము 23వ వచనం. 30వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 23, 24 అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించుననుకొని మరియు ఆమె మరి యొక్క కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపను పేరు పెట్టాను. ఇప్పుడు దేవుడు రాహేలుకు కూడా సంతానం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చినాడనమాట. రాహేలు యొక్క సమయం వస్తూ వచ్చింది. కాబట్టి పిల్లలు పుట్టినప్పుడు ఎవరైనా, ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు, ఈ మాట తెలిసి ఉండొచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బాబు కానీ పాప కానీ చేతిలోకి తీసుకొని ఫస్ట్ ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేసిన తర్వాత బాబు కావచ్చు పాప కావచ్చు ఎవరైనా కావచ్చు ఫస్ట్ ఏం చేస్తారంటే చెవిలో సువార్త చెప్తారనమాట. చెవిలో ఏం చేస్తారు, సువార్త చెప్తారు. అంటే లోకంలో ఎవరి మాట అనగా లోకపు మాటలు తన చెవికి ఎక్కకోకుండా ఏం చేస్తారు, ఆ బిడ్డ రక్షణ పొందాలని సువార్త వాక్యాలు చెప్తారనమాట. సువార్త వాక్యాలు చెప్తారు. దయచేసి గమనించండి, ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉంటే కూడా గమనించండి. ఎవరైనా ప్రసవించినప్పుడు ఆ బిడ్డను చేతిలోనికి తీసుకొని ఆ బిడ్డ నిమిత్తమై ప్రార్థించిన తరువాత దేవుని యొక్క వాక్యం అనగా సువార్త వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత అందుకే లేయా కూడా ఏం చేస్తూ వచ్చిందంటే ప్రతి సందర్భంలో కూడా దేవుడు ఉన్నాడు అని సందర్భాన్ని వాడుతూ వచ్చింది. అందుకే ఈ యొక్క 12 మంది కుమారులను, యాకోబు యొక్క 12 మంది కుమారులను దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఉంచుతూ వచ్చినాడనమాట. 12 గోత్రాల ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు అనమాట. ఒకవేళ యాకోబు అనుకొని ఉంటే నేను ఒంటరిగా నిస్సహాయ స్థితిలో బయటకు వచ్చినాను కదా, నాకు ఎవరున్నారు ఎవరు లేరు అని చాలాసార్లు మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం. చాలాసార్లు మనము నిరుత్సాహపడిపోతూ ఉంటాం యాకోబులే. అయితే దేవుడు చెయ్యి విడిచిపెట్టినాడా? చెయ్యి విడిచిపెట్టలేదన్నమాట. దేవుడు యాకోబు పట్ల తాను కలిగి ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చుకుంటూ వచ్చినాడు. ఇదే సందర్భము కువైట్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే సేట్ వాళ్ళు పోటీ పడి పిల్లల్ని కంటారంట. ఎందుకు కంటారు అంటే అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళంట చాలా మంచి వాళ్ళంట. ఎందుకంటే ఎంతమంది పిల్లలుంటే అంత మనీ వాళ్ళే పే చేస్తారంట. పిల్లలకు సంబంధించినటువంటి మనీ అంటే వాళ్ళని చూసుకునే ఆయమ్మ కానుండి వాళ్ళకి స్నానం చేయించేదానికి వాళ్ళ చదువుకి అంత ఖర్చు కూడా మొత్తము డ్రైవర్కి అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంటు పే చేస్తుందన్నమాట. అందుకు వాళ్ళు ఏం చేస్తారంట, డెలివరీ అయిన తర్వాత బాబో పాపను ఎవరినో ఒకరిని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత వాళ్ళ చేతిలో పెడతారంట. ఇంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఆయమ్మ వాళ్ళ చేతిలో పెడతారంట. మళ్ళీ ఆ పిల్లల్ని ఎప్పుడు చూస్తారంటే ఏదైనా జ్వరం వస్తుంది కదా, బాగలేకుండా అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, అప్పటి వరకు ఆ పిల్లవాళ్ళ మొహం తల్లిదండ్రులు ఎవరు చూడరంట. అప్పటి వరకు అంటే ఆ బిడ్డ మొహం చూడాలంటే ఆ పిల్లలకి ఏం కావాలా, జ్వరం రావాలన్నమాట.
తల్లిదండ్రులు ఆ బిడ్డ మొహం చూడాలంటే జ్వరం రావాలన్నమాట. కాబట్టి చూడండి, ఎట్లా అంటే వాళ్ళ బంధువులకు ఎవరికైనా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకో సహించరంట. వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు, మనకే తక్కువ అన్నారు అని పోటీ పడతారంట. కాబట్టి ఎందుకంటే దేవుడు అక్కడ ఉండినటువంటి ప్రజలు ముస్లిమ్స్ పిల్లలు లేకోకుండా ఆపరేషన్ చేయించుకోరంట చాలామంది. అందుకు ముస్లిమ్స్ కావచ్చు, ఇంకా సేట్స్ ఏం చేస్తారంటే పోటీ పడి మరి పిల్లల్ని కంటారనమాట. అంటే వాళ్ళ వంశాన్ని వృద్ధి చేసుకున్నట్లు. మనకెందుకు వాళ్ళ వంశం వృద్ధి అయితే మనకేంటి లాభము, లేదా మన వంశం వృద్ధి అయితే మనకేంటి లాభం అంటే క్రైస్తవ్యాన్ని వృద్ధి చేసేటువంటి బాధ్యత దేవుడు మనకి అప్పగించుతూ వచ్చినాడనమాట. మనతోనే మన సంతతి అంతరించిపోకూడదనమాట. మనతోనే మన సంతతి అంతరించి పోకూడదనమాట. కాబట్టి ఒక సందర్భం ఏంటంటే, నాకు వివాహమైన తర్వాత మా పెళ్ళైన మొదటి రోజే ఇంట్లో బాగా గొడవ జరిగిందనమాట. గొడవ జరిగితే ఇంట్లో వాళ్ళు నాకు తెలియకోకుండా మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఎందుకంటే తెలిస్తే బాధపడతాను. గొడవ ఏంటంటే నా గురించే గొడవ అనమాట. నేను ఏం వేసుకోలేదు కాబట్టి వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు. అన్న వల్ల బాబాయ్ వాళ్ళకి ఎవ్వరికి ఇష్టం లేదనమాట. నేనంటేనే ఇష్టం లేదు. చూసి అసహించుకొని పక్కకి వెళ్ళిపోతూ వచ్చినారు. పక్కకి వెళ్ళిపోయి మా అత్తమ్మకి ఫోన్ చేసి ఇంటికి పిలిచి బాగా గొడవ చేశారు. తను అక్కడ నుండి వచ్చి ఇంట్లో పర్సనల్గా బయట మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు వినబడితే నేను బాధపడతాను అనేసి. బయట మాట్లాడుకున్నటువంటి సందర్భం ఏంటంటే, నన్ను మా ఇంటికి పంపించమని. పెళ్ళయింది, ఆ రోజే పెళ్ళయింది, ఆ రోజే మా ఇంటికి పంపించమని, మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసేయండి, 3వ రోజే మేము మళ్ళీ పెళ్లి చేస్తాము అనేసి చాలా గొడవ చేశారని. అట్లా రోజు గొడవ జరుగుతూ ఉంది. అయితే ఇంట్లో వాళ్ళు నాకు చెప్పుకోకుండా వాళ్ళే డిస్కషన్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 15వ వచనంలో చివరి మాట. 15వ వచనంలో, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. కాబట్టి ఈ సందర్భము గొడవ జరిగింది అన్న సిచ్యువేషన్ నాకు తెలిసేంత వరకు కూడా ఈ వాగ్దానం యొక్క అర్థం నాకు తెలిసి రాలేదన్నమాట. వాగ్దానం యొక్క అర్థము తెలిసి రాలేదు. తర్వాత చాలా సంవత్సరాలు ఇదే వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రభువా, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనని చెప్పినావు కదా, నువ్వు నాతో ఏం చెప్తూ వచ్చినావు, ఎందుకు నన్ను విడవనంటా ఉన్నావు, నీ ఉద్దేశం ఏంటి? చాలా నిస్సహాయ స్థితి అన్నమాట. చాలా నిస్సహాయ స్థితి. బయటికి ఎక్కడికి వెళ్ళేది లేదు, వెళ్తే మందిరము, ఇల్లు. కాబట్టి నా మనసులోని తలంపులు ఎవరితో పంచుకోవడానికి లేదు. చాలా కట్టుదిట్టంతో కూడినటువంటి పరిస్థితులు అన్నమాట. అప్పుడు మా అత్తమ్మ చెప్తూ వచ్చింది, జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తూ వచ్చింది. చెప్పి ఏం చెప్తూ వచ్చిందంటే, నువ్వేం భయపడగాకమ్మా, అమ్మానే పిలుస్తుంది నన్ను, నువ్వేమీ భయపడగాకు, దేవుడు మనకి తోడుగా ఉండాడు అని చెప్పింది. దేవుడు మనకి తోడుగా ఉండాడు, ఎప్పుడు కూడా ఎవరు పరామర్శించలేదు, ఎవరు మాట్లాడలేదని బాధపడగాకు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, నేనున్నాను, మీ ఆయన ఉన్నారు, మేమందరం నీకు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్తూ వచ్చిందన్నమాట. ధైర్యం చెప్తూ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా, యాకోబుని నిస్సహాయ స్థితిలో ఒంటరిగా విడిచిపెట్టనట్టుగా నన్ను కూడా అంటే నిన్న నేను వాక్యం ధ్యానించేటప్పుడు నాకు ఇది గుర్తు వచ్చిందనమాట. ఒకప్పుడు నా స్థితి కూడా ఇంతే కదా, అయితే నన్ను విడిచిపెట్టలేదు దేవుడు, అలాగే యాకోబుని కూడా విడిచిపెట్టలేదు. అలాగే యాకోబు యొక్క జీవితంలో వివాహం అవుతూ వచ్చింది, పిల్లలు కలుగుతూ వచ్చినారు. పిల్లలు కలుగుతూ వచ్చిన తర్వాత యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే, యాకోబుకి ఒక ఆలోచన వచ్చింది. రాహేలుకు యోసేపు పుట్టిన తర్వాత యాకోబుకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏమని ఆలోచన అంటే, 31వ అధ్యాయం, 31వ అధ్యాయము ఇక్కడ 5వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 31వ అధ్యాయము మొదటి నుండి 5వ వచనం వరకు మార్చి చదువుకుందాం. లాబాను కుమారులు
మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అని యాకోబు తన భార్యలైనటువంటి వారికి చెప్తూ వచ్చినాడనమాట. ఏం చేస్తూ వచ్చినాడు? లేయాను రాహేలును యాకోబు పొలం యొద్ద నుండి యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపుతూ వచ్చినాడనమాట. ఇది ఒక కుటుంబ సమస్య. ఇది ఒక కుటుంబ సమస్య అన్నమాట. వీరి కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. యాకోబు బాధపడతా ఉన్నాడు. తన బావమరుదులు అనుకున్నటువంటి మాటలు తనకు వినబడతా ఉన్నాయి. తిరిగి లాబాను యొక్క మనసు కూడా ఎట్లుందంట? నిన్న మొన్న యాకోబును గౌరవించినట్లుగా, యాకోబును ప్రేమించినట్లుగా లేదంట లాబాను యొక్క మనసు కూడా. ఆ సిచ్యువేషన్ని ఏం చేస్తూ వచ్చినాడు? యాకోబు తన భార్యలతో పంచుకున్నాడనమాట. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రతి చిన్న విషయం కూడా ఏం చేయాలంటే భార్యాభర్తలు కలిసి పంచుకోవాలన్నమాట. భార్యాభర్తలు కలిసి పంచుకోవాలి. ఒకరికే ఇప్పుడు పిల్లల్ని కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే చాలా గారాబంగా పెంచుతారు, చాలా గారాబంగా పెంచుతారు. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉన్నాయనుకోండి, భర్తకు తెలియకోకుండా దాచిపెడతా ఉంటారు. ఎందుకు దాచిపెడతారంటే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వడేమో, ఇంకొకసారి బయటికి పంపిడేమో, ఇంకొకసారి డబ్బులు ఇవ్వడేమో, ఇంకొకసారి ఒప్పుకోడేమో అనేసి ఏం చేస్తామంటే చాలా సందర్భాలను మనము దాచిపెడతా ఉంటామన్నమాట, దాచిపెడతా ఉంటాం. అయితే ఇక్కడ యాకోబు దాచిపెట్టుకొని తనలో తను బాధపడతా మనసును వచ్చుకొని అక్కడే ఉండలేదన్నమాట. ఎందుకు? పై వచనంలో దేవుడు చెప్తూ వచ్చినాడు, యాకోబుకి చెప్తూ వచ్చినాడు, నువ్వు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశం నుండి వెళ్ళిపో, నీ తండ్రి ఇంటికి, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళిపో అని చెప్పిన తర్వాత యాకోబు ఆ విషయాన్ని ధైర్యంగా పంచుకున్నాడు. ధైర్యంగా తన భార్యలతో పంచుకున్నాడు. వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారు? మా నాన్నకి మేము కూడా అన్యుల్లాగా కనబడతా ఉన్నాము, మా నాన్న మమ్మల్ని కూడా సరిగా చూసుకోవట్లేదు అని చెప్పి యాకోబు మాటకి సమ్మతించుతూ వచ్చినాడు. కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఏం చేయాలి? కుటుంబముగా కూర్చొని పంచుకునేది అలవాటు చేసుకోవాలన్నమాట. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. కొన్నిసార్లు మనం చెప్పము, ఇదేముందిలే చిన్నదిలే అని అనుకుంటామని. అది ఎక్కడికో దారి తీస్తుంది. ఎక్కడికి దారి తీస్తుందంటే నువ్వు సమకూర్చుకోలేనంతటువంటి నష్టం జరిగిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. సమకూర్చుకోలేనటువంటి నష్టం జరిగిన తర్వాత తెలిసిపోతుంది అన్నమాట. అలాగే యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రతిదీ తన భార్యలతో పంచుకోవడమే కాకోకుండా తిరిగి లేయా కుమార్తె అయినటువంటి దీనా విషయంలో కూడా ఒక నష్టం జరిగింది. నష్టం జరిగిన తర్వాత తన కుమారులు ఏం చేస్తూ వచ్చినారంటే పొలం దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆ సందర్భంలో యాకోబుకు తెలిసింది, తన కుమార్తె పట్ల జరిగినటువంటి ఆ సందర్భము యాకోబుకు తెలిసింది. యాకోబుకు తెలిసినప్పుడు యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు? వెంటనే తీర్పు తీర్చలేదన్నమాట. తన కుమారుడు వచ్చినంత వరకు ఆగినాడనమాట. ఆగి తన కుమారులతో పంచుకుంటూ వచ్చినారు. చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే చెప్పడం ఎందుకులే అని మనలో మనమే మనసును ఉంటాం. కాబట్టి మంచి కానీ చెడు కానీ ప్రతి విషయం కూడా ఏం చాలా మీ కుటుంబంలోని మీరే పంచుకోవాలి. ఇరుగు పొరుగునుండే వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది అన్యులతో సహవాసం ఎక్కువ, అన్యులకి చెప్పుకుంటూ ఉంటారు. మనము దేవుని పిల్లలము, మన బలహీనతలు అన్యులకి తెలిసినాయి అనుకోండి, ఏం చేస్తారు? మనం కూర్చొని అక్కడ మాట్లాడి పక్కకు వచ్చిన తర్వాత భలే చెప్పుకొచ్చిందమ్మా, ఎన్ని మాటలు మాట్లాడుకుంటారు వాళ్ళు మన గురించి. మనకంటే వాళ్ళు సువార్త బాగా చేస్తారు. మనం యేసుప్రభు గురించి సువార్త చేయం, కానీ వాళ్ళు మన గురించి సువార్త చేస్తారనమాట. కాబట్టి చాలా విషయాలలో మనం ఏం చేయాలంటే మన కుటుంబంలో మన భర్తతో, మన పిల్లలతో మన విషయాలు
పంచుకునేదానికి ప్రయత్నం చేయాలన్నమాట, బయటి వాళ్ళకి చెప్పడం కాదు. తర్వాత ఇదే సందర్భంలో ఏమైతూ వచ్చిందంటే యాకోబు యొక్క జీవితంలో మరొక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే ఏషావు ఎదురైతూ వచ్చినాడనమాట. ఏషావు ఎదురైతూ వచ్చిన సందర్భంలో ఏం చేస్తూ వచ్చినాడంటే యాకోబు ఒక్కడు మిగిలిపోయి తన భార్యను, తన ఆస్తిని, తన గొర్రె మందలను అన్నిటినీ పంపించిన తరువాత యాకోబు ఒక్కడు మిగిలిపోతూ వచ్చినాడు. పెనూయేలు యొక్క అనుభవం అన్నమాట. అంటే యాకోబులో ప్రార్థనా జీవితం ఉంది. యాకోబు యొక్క జీవితంలో 3 ఏలు ఉన్నాయి. బేతేలు, పెనూయేలు, ఇంకొకటి ఏంటి, ఇంకొక సందర్భం కూడా రాయబడుతూ వచ్చింది, ఇస్రాయేలు. 3 ఏలు ఉన్నాయి. ఏలు అంటే దేవుడు అని అర్థం అన్నమాట. ఏలు ఇస్రాయేలు, బేతేలు, ఇంకా పెనూయేలు. కాబట్టి ఈ 3 అనుభవాలు యాకోబు తన యాత్రా జీవితంలో ఎంతో తనని దైవికంగా మారుస్తూ వచ్చినాయన్నమాట. ఈ 3 అనుభవాలు తనను చాలా దైవికంగా మారుస్తూ వచ్చినాయన్నమాట. కాబట్టి వ్యక్తిగత జీవితంలో రక్షణను గూర్చినటువంటి అనుభవం అన్నమాట. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయనని. కాబట్టి ఒక్కొక్కసారి దుఃఖం ఎందుకు వచ్చిందో, బాధ ఎందుకు వచ్చిందో అనుకుంటాం. మనకి మారు మనసు కలగజేయడానికి దేవుడు అనుమతిస్తాడనమాట. కాబట్టి ఈ 3 ఏలు యాకోబు యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుస్తూ వచ్చినాయన్నమాట. తర్వాత ఇంకా ఏం చేస్తూ వచ్చినాడంటే ఏషావు ఎదుట 7 సార్లు సాగిలపడుతూ వచ్చినాడు. ఎందుకు సాగిలపడుతూ వచ్చినాడు? ఇప్పుడు వాళ్ళ భార్యలు చెప్పచ్చు, ఎందుకయ్యా నీకు అన్నైనంత మాత్రాన నువ్వు అన్నిసార్లు సాగిలపడాలనా? దేవుడు మనకేం తక్కువ చేసినాడని, మన వంశాన్ని ఎంతగా వృద్ధి చేసినాడు, మన ఆస్తిని ఎంతగా ఆశీర్వదించినాడు, మనకేం తక్కువ, ఆయన ఎదుట ఎందుకు సాగిలపడము అని చెప్పలేదన్నమాట. ఎందుకు? యాకోబు ప్రతి విషయము తన భార్యలతో పంచుకుంటా ఉన్నాడు. కాబట్టి నా భర్త చేసింది ఏది కూడా మంచిదే అన్నటువంటి తాత్పర్యము వాళ్ళ యొక్క హృదయాలలో ఉంది. కాబట్టి నా భర్త ఏం చేసినా మంచే చేస్తాడు. ఎవరు? మా భర్తకి అన్నగారే కదా, లేదా మాకు బావగారే కదా, మంచి ఉద్దేశమే. అంటే ఇంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారు? శత్రువులుగా ఉన్నారనమాట. ఇప్పుడు ఏమైపోతూ ఉన్నారు? మిత్రులుగా చేయబడతా ఉన్నారు. చాలాసార్లు మనం సమాధాన పడే విషయంలో ఆటంకంగా, అభ్యంతర కారణంగా ఎప్పుడు కూడా ఉండకూడదన్నమాట. దేవుని పిల్లలమైనటువంటి వారం ప్రతి ఒక్కరితో మాట్లాడాలి. కాబట్టి సమాధానకరమైనటువంటి జీవితం అనేది మనకు ఎంతైనా అవసరం అన్నమాట. సమాధానకరమైనటువంటి జీవితము మనకు ఎంతైనా అవసరం. కాబట్టి మన యొక్క యాత్రా జీవితంలో మనము కూడా యాకోబు కుటుంబమును దేవుడు చూస్తూ వచ్చినాడు. నిస్సహాయ స్థితిలో దేవుడు ఆదుకున్నాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికినన్నట్లుగా ఏం చేస్తూ వచ్చినాడు? యాకోబుకు మేలు కలుగుతూ వచ్చింది. తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించుతూ వచ్చినాడు. మనం చదువుకుంటూ వచ్చినాం కదా, చూడండి. రూతు గ్రంథము 4వ అధ్యాయము, రూతు గ్రంథము 4వ అధ్యాయంలో 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. కాబట్టి దేవుడు మన కుటుంబాలను కూడా ఆ రీతిగా ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. మా ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, జీవాధిపతి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమును బట్టి స్తోత్రాలు. ఇంతవరకు దేవా 2వ సెక్షన్లో ప్రభా మీరు తోడైండి నడిపించుతూ వచ్చిన నీ యొక్క ప్రేమ అంతటిని బట్టి కూడా వదనములు చెల్లించుకొని చూస్తుంటున్నా. నీ యొక్క అపారమైనటువంటి ప్రేమను బట్టి
దేవా, మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగంను బట్టి కూడా వదనములు చెల్లించుకొని చూస్తుంటున్నా. మా జీవితంలో మేము కూడా ప్రభా అనేక మార్లు ఎంతో నీ సహాయ స్థితిలో ఉండినప్పుడు నన్ను మామను కూడా చేయి విడిచిపెట్టినటువంటి దేవుడవుగా, యాకోబు దేవుడవు, మా దేవుడుగా మీరున్నందులకే స్తోత్రములు. అట్లు ప్రభా నా తండ్రి, యాకోబు యొక్క కుటుంబ జీవితంలో ప్రభా తన యొక్క వివాహ విషయంలో మీరెంతగానో సహాయపడుతూ వచ్చిన అనేక ప్రేమ అంతటిని బట్టి కూడా వదనములు చెల్లించుకొని చూస్తుంటున్నాను. ప్రభా నా తండ్రి, దైవ చిత్తానుసారమైనటువంటి నడిపింపు కొరకై వందనములు. ప్రభా నా తండ్రి, అంత మాత్రమే కాకుండా తిరిగి సంతాన విషయంలో కూడా దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలుగా లేయా రాహేలులు కూడా ప్రభా మా స్థితిని దేవుడు చూస్తూ వచ్చినాడు. మా యొక్క ప్రభా మొరను దేవుడు వింటూ వచ్చినాడు. యెహోవా నామం స్తుతినందదగినది అంటూ ప్రభా నా తండ్రి వారి జీవితంలో, వారి యొక్క అనుభవంలో ఎంతగానో ప్రభా నా తండ్రి నిన్ను స్తుతించిన వారుగా, ఆరాధించిన వారుగా ఉంటూ వచ్చినారు నాయన. మా జీవితంలో వ్యక్తిగతంగా నేను కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రభా నీ నామంను తలపోసుకొని నిన్ను కొనియాడినట్లుగా నా జీవితాన్ని కూడా మీరే సిద్ధపరచవలసిందిగా ప్రార్థించుకొని చూస్తుంటున్నాను. దేవా కనికరించండి. అట్లు ప్రభా లాభాను కూడా తనను ప్రభా చులకనగా చూసినప్పుడు యాకోబును విడిచిపెట్టినటువంటి దేవుడుగా మీరు సెలవిస్తూ వచ్చిన ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రాలు. యాకోబు కూడా తన భార్యలకు ప్రార్థనా జీవితాన్ని నేర్పుతూ వచ్చినాడు. దేవుడు ఉన్నాడన్నటువంటి సందర్భాన్ని వెల్లడిపరుస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ప్రతి సిచ్యువేషన్ను కూడా భార్యలతో పంచుకుంటూ వచ్చినాడు. మా జీవితంలో మేము కూడా ఆ రీతిగా ఉండునట్లుగా మీరే సహాయపడుతురండి. దేవా, మీరే మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థించుకొని చూస్తుంటున్నాను. బలహీనులమై నీకు విరోధంగా మేము జీవించకుండానట్లుగా మీరే సహాయం చేయండి. మేలుకై కరుణించండి. గొప్ప కార్యం జరిగించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చూస్తుంటున్నాను. అట్లు ప్రభా నా తండ్రి, ఏశావు ఎదురైనప్పుడు కూడా ప్రభా వాళ్ళు ఎంతగానో ప్రభా సమాధానకరమైనటువంటి విధానంలో ముందుకు కొనసాగిపోతూ వచ్చినాడు. ప్రతి సందర్భంలో కూడా యాకోబుకు తోడయింటూ వచ్చినటువంటి దేవుడవునైనా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నట్లుగా బేతేలు యొక్క అనుభవంలో మీరు యాకోబును ఉంచుతూ వచ్చినారు. అంత మాత్రమే కాకుండా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయనన్నట్లుగా ప్రభా మోసగాడైనప్పటికీ ఇశ్రాయేలుగా మీరు మారుస్తూ వచ్చిన అనేక ప్రేమ కొరకై స్తోత్రాలు. పెనియేలు యొక్క అనుభవంలో యాకోబును ఉంచుతూ వచ్చినారు. ఆ రీతిగా కుటుంబ జీవితంలో మేము కూడా ఇటువంటి అనుభవాలను కలిగి మా కుటుంబాలను మేము సంరక్షించుకునే వారంగా నీలో బలము పొంది అభివృద్ధి పొందినట్లుగా ప్రభా మేము క్షేమాన్ని కలుగజేసుకునే వారంగా నిన్ను బట్టి ఉండగలుగుటకు మీరే సహాయం చేయండి. కనికరించండి. కృపను అనుగ్రహించమని వేడుకొంచు. దేవా, భోజన సహవాసాన్ని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. 3వ సెక్షన్లో కూడా ప్రాక్టికల్ మెసేజ్లో కూడా ప్రభా నీ దాస్త్రాలను మీరే బలపరిచి ఆత్మాభిషేకం అనుగ్రహించి నీ నామానికి మహిమ కలుగునట్లుగా మీరే సహాయం చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చూస్తుంటున్నాను. నమ్మకమైనటువంటి గొప్ప దేవ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని చూస్తుంటున్నాను. ఈ రీతిగా ప్రభా మేము గడుపు సమయం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని నీ కృపను కోరుకొంచు. మంచి దేవుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అతి వినయముగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.